సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో మాలతి, నమస్తే. సో యాక్చువల్లీ ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ కి చాలా మంది అవేర్ లేరు. దానివల్ల ఏమనుకుంటున్నారంటే అనవసరంగా ట్రాఫిక్ పోలీస్ వేరే వేరేవో అన్ని కలిపేసి ఫైన్స్ వేసేస్తున్నారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. లైక్ వాళ్ళు ఏదో వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఆపేస్తున్నారు, లేని ఫైన్స్ అన్ని కల్పించి చెప్పి ఫైన్స్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. అసలు బేసిక్గా లైక్ ట్రాఫిక్ వయలేషన్స్ లో ఏమేమి వస్తాయి? లైక్ వాళ్ళు ఫైన్ వేయాలి అని అంటే మనం ఏమేమి వయలేట్ చేసి ఉండాలంటారు? అసలు అందరికైతే మామూలుగా ట్రాఫిక్ రూల్స్ అయితే తెలుసు. సిగ్నల్ జంప్ చేయడము, ఎక్కడైతే స్పీడింగ్ చేయొద్దో అక్కడ స్పీడ్ పెంచడాలు, అంటే 4 వీలర్స్ గురించి మాట్లాడుతున్నాను. లేదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, లేకపోతే ఏదైనా ఇప్పుడు నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తే 4 వీలర్స్కి. అండ్ 2 వీలర్స్కి వచ్చేసి ఏంటంటే హెల్మెట్ పెట్టుకోపోవడము, సేమ్ ఇవన్నీ అప్లై అవుతాయి. స్పీడింగ్, సిగ్నల్ జంప్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ బేసిక్ అంటే ఈ ట్రాఫిక్ రూల్స్ అయితే అందరు తెలుసు. అంటే ఇప్పుడు మీకు అంటే ఎక్కడైతే ఆ పాత్రలు వెళ్ళొద్దో రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడము, యూటర్న్ తీసుకోకుండా ఉండే ప్లేస్లో యూటర్న్ తీసుకోవడాలు, లెఫ్ట్కి వెళ్ళే ప్లేస్లో రైట్ వెళ్ళడము, 1 వే ట్రాఫిక్ జంప్ చేసి వెళ్ళిపోవడాలు. సో ఇవన్నీ జంప్ చేసినప్పుడు ఏంటంటే ఫైన్ వేస్తారు, ఊరికే వేరు. ఎందుకంటే ఫర్ నో రీజన్ మీకు చలాన్స్ వేస్తున్నారంటే మోస్ట్లీ కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఈ మొత్తం కూడా చలాన్స్ ఇవన్నీ డిజిటల్ అయిపోయినాయి, పిక్చర్స్తో సహా పడతాయి. ఊరికే వేసే రోజులు పోయినాయి. ఏదైనా సరే యూ గెట్ ఎ పిక్చర్ టు హోమ్, మీకు వెంటనే మీ వాయిడెట్ అనే నెక్స్ట్ 10 minutes లోపల యూ గెట్ ఎ మెసేజ్, ఓకే యూ జంప్ దిస్, ఇంత ఫైన్ పడ్డది, ఇంత చలాన్ పడ్డది, పెయిడ్ ఆఫ్ అని చెప్పేసి చాలా ప్రాంప్ట్ అయిపోయింది. అండ్ స్పీడింగ్ అయినా కూడా దాని పిక్చర్ పడుతుంది, మీకు పిక్చర్ వస్తుంది, ఇంత స్పీడ్ ఇంత వాయిలేట్ అయింది, ఇంత స్పీడింగ్ అని. సో స్పీడింగ్ లిమిట్స్ కూడా ఎట్లుంటాయి అంటే మాలో 4 వీలర్స్ ఇట్లా కార్లు వెళ్తే ఏంటంటే జనరల్లీ 40 km దాటొద్దు. ఒకవేళ డివైడర్ ఉంది అంటే 40 km, డివైడర్ లేని దగ్గర అయితే 40 km ఉంటే దానికంటే ఎక్కువ కూడా పోవచ్చు. హెవీ వెహికల్స్కి ఏంటంటే 50 km అట్లా లిమిట్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఈవెన్ మీరు హైవేకి వెళ్తే కూడా మీరు గమనించుంటారు, అక్కడ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. 40నా 60నా దేర్ విల్ బి లిమిట్స్. ఆ లిమిట్స్ ప్రకారం వెళ్తే కూడా మీకు పడదు. సో ఇవన్నీ ఏంటంటే మన సేఫ్టీ కోసమే ఉన్నాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే వెరీ రేర్ కేసెస్లో అంటే అక్కడ నో పార్కింగ్ ఉండదు, ఏముండదు. సరే నో పార్కింగ్ లేదు కదా అని అక్కడ మనం పార్క్ చేసేస్తాం. అక్కడ బోర్డు లేనప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది నో పార్కింగ్? ఏం చేయమంటారు? వెళ్ళి పార్క్ చేస్తాం, ఫైన్ వేసేస్తారు. అది తప్పు. ఓకే, సో ఇలాంటి ఏంటంటే కొన్ని వాళ్ళు ఏం లేకున్నా కూడా చేయడం. కొన్నిసార్లు నేను చూసానండి ఒకసారి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద స్పాట్, కానీ ఒక ఏరియాలో ఆపారు. ఆపినప్పుడు ఆ పర్సన్ ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్ కీస్ తీసేసుకున్నాడు, అంటే బైక్ కీస్ వేసేసుకున్నాడు. అలా తీసుకోకూడదు, బైక్ కీస్ తీసుకోవద్దు, ఫోన్స్ తీసుకోకూడదు, అబ్యూజ్ చేయొద్దు. కొన్నిసార్లు కొట్టడం జరుగుతుంది, ఈవెన్ చెయ్యి వేసినా కూడా తప్పే. ఎందుకు వేయాలి? బికాస్ ట్రాఫిక్ పోలీసే, లా అండ్ ఆర్డర్ పోలీసే. సో నువ్వు ట్రాఫిక్ డ్యూటీ నీ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చెప్తుంది అదే చేయాలి. అందుకే యూ కాంట్ గో బియాండ్ ద లా. అది ట్రాఫిక్ పోలీస్ ఏంటి, ఇప్పుడు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం, ఏదైనా వాయిలేట్ ఏంటంటే నువ్వు బండి టో చేసుకొని పో, చలాన్లు కొట్టు. దట్ మచ్. ఇప్పుడు కొంతమంది అదే ఎమర్జెన్సీ ఉంది అని వెళ్తున్నా కానీ కీస్ తీసేసుకుని ఆపేస్తారు వాళ్ళని. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు అన్నట్టు ఫైన్స్ కావస్తే వాయిలేట్ చేసినందుకు ఫైన్స్ వేయండి, చలాన్స్ వేయండి. రిపీటెడ్ గా ఊకే వేసే వాళ్ళకి డబల్ చేయండి. సో ఆల్ దట్ ఈస్ ఫైన్. అలా వెహికల్ తీసుకెళ్ళిపోవడం, కీస్ తీసుకోవడం అయితే లేదు. ఇప్పుడు కీస్ తీసుకోవడానికి లేదు, ఇట్లా సడన్ గా వెళ్తుంటే కీస్ తీసుకోవడం. కొన్నిసార్లు అయితే ఇట్లా వెళ్తుంటే కావాలని ఇట్లా ముందుకు వచ్చి వాయిలెంట్ గా బైక్ ని ఆపుతుంటారు. అట్లా రీసెంట్ ఒక కేసు కూడా అయింది కదా, ఆపేసరికి పర్సన్ చనిపోయాడు. ట్రక్ కింద పడి బలవంతంగా ఆపబోయేసరికి హడావిడిలో వెళ్ళి ట్రక్ కింద పడి ఆ పర్సన్ అక్కడ చనిపోయింది ఒక 4-5 months బ్యాక్. సో ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఆ ప్రాణం పోయింది కదా, చలాన్స్ అట్లా వేయచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ చేసేసిండ్రు. సో ఇది మేము ఒక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పా కూడా, ఏంటంటే ఒకవేళ మీకు 10,000+ చలాన్స్ ఉన్నా, 10 కంటే ఎక్కువ చలాన్స్ ఉన్నా కూడా మీ వెహికల్ సీజ్ చేయబడుతుంది. దిల్ కమ్ టు హోమ్ టు కలెక్ట్ మనీ, ఆల్ దట్ ఈస్ దేర్. సో ఇవన్నీ ఏంటంటే మరీ నీ ఫస్ట్ చలానికి ఇంటికి రావట్లేదు, ఒక 1000కే నీ ఇంటికి రావట్లేదు. నీకు 10,000 చలాన్స్ దాటితే నువ్వు, లేకపోతే ఇంత అమౌంట్స్ ఆఫ్ ఒక లిమిట్ దాటితేనే వాళ్ళ ఇంటికి వచ్చి సీజ్ చేస్తున్నారు, వెంటనే చేయరు.
సో ఇలాంటివన్నీ చూసుకోవాలి. సో మీ అవేర్నెస్ ఉంది అంటే మాత్రం మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది వాయిలెట్ అయింది, ఇది వాయిలెట్కి వెళ్ళదని మీకు క్లారిటీ వస్తుంది. సో దానికోసం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండాలి. ఈ అప్డేట్స్ ఏంటంటే నిజంగా కూడా 10,000 దాటిందంటే ఇంటికి వస్తాం, సీజ్ చేస్తాం వెహికల్స్ అని చెప్తున్నారు. సో 10,000 అబౌవ్ కట్టుకోండి, రిస్క్లో ఉండకూడదు. ఆ టైంలో వాళ్ళు నిజంగా సేవ్ చేసే రైట్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ పక్క పెడితే నేనేం చెప్పాలనుకుంటున్నాను అయితే, ఇవన్నీ మన సేఫ్టీ కోసమే, మన మంచి కోసమే. బికాస్ ఒక హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళినప్పుడు సడన్ గా ఏమైనా చనిపోతే మనం ఇప్పుడు ఈ ఊరికే పెట్టలేదు కదండి ఈ రూల్స్, మన కోసమే కదా పెట్టింది, మన సేఫ్టీ కోసమే కదా పెట్టింది. సో అవన్నీ పాటిస్తే తప్పే ఉంది. ఒక హెల్మెట్ బరవా కాదు కదా. సో సీట్ బెల్ట్ మన కోసమే పెట్టుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు మనం సిగ్నల్ జంప్ చేసినాం, సడన్ గా వెళ్ళేటప్పుడు ఒక వెహికల్ సడన్ గా వచ్చేసింది అదర్ సైడ్ నుండి, మనమే కదా పోయేది. సో మనం అవన్నీ పాటిస్తేనే బెటర్. ఏదో సిగ్నల్స్ చలాన్స్ ఉన్నాయి కదా అది ఇది భయపడి కట్టడం కాదు. మనము అవేర్నెస్ ఇచ్చుకొని రియలైజ్ అయ్యి నిజంగా మనమే అవన్నీ చేయకుండా ఉండడం కరెక్ట్. ఓకే, అది మన సేఫ్టీ కోసం. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఇట్లా అప్డేట్స్ ఉన్నాయని చెప్పి వీడియో చేస్తే చాలా మంది లిటరల్లీ ఒక 100 కమెంట్స్ వస్తే 100 కమెంట్స్ లో 90 కమెంట్స్ ఏమున్నాయి, ఫస్ట్ రోడ్స్ చేయమనండి, ఫస్ట్ రోడ్స్ బాగా చేయండి, ఆ గుంతలు అవన్నీ చెప్పిండి, అప్పుడు మేము కూడా కడతాము అని. ఓకే, పాయింట్ ఇస్ వ్యాలిడ్, కాదు అని అంటలేను. ఎందుకంటే చలాన్స్ తీసుకుంటున్నారు కాబట్టి రోడ్ కూడా అంతే ఈక్వల్ మెయింటైన్ చేయాలి. సో ఇది అంటే ఏదైనా గివ్ అండ్ టేక్. ఓకే, ప్రతిదీ నీకు రైట్స్ ఉన్నప్పుడు డ్యూటీ కూడా చేయాలి. సో ఇట్లాంటి చేయడం తప్పంటలే. గవర్నమెంట్ నిజంగా కూడా ఆ గుంతలు లేకుండా రోడ్స్ అనేది ఒక మెయింటైన్డ్ గా ఉంచడం 100% కావాల్సింది. ఎందుకంటే గుంతలు అయ్యి యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇటు మనము ఇటు గవర్నమెంట్ రెండు కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ పబ్లిక్ కోసం ఇవన్నీ అన్నట్టు రోడ్ రిపేర్ చేపించి ఒక మెయింటైన్డ్ కండిషన్ ఉంచాల్సిందే. సేమ్ టైం పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలి. ఎలా, ఇలాంటి వయలేషన్స్ చేయకుండా అవన్నీ చేయకుండా. చలాన్స్ ఎందుకు, ఫైన్స్ ఎందుకు వేసారు, తప్పు చేస్తే నువ్వు కట్టు, ఇంకోసారి ఆ భయంతో ఇంకోసారి చేయకుండా ఉంటావని, అంతే కదా. సో ఆ చలాన్స్ అనేది వ్యాలిడే. సో ఇద్దరిది తప్పే, ఇద్దరిది కూడా కరెక్టే. సో పబ్లిక్ కూడా చలాన్స్ కట్టడం తప్పేం లేదు, కట్టాల్సిందే. ఎందుకంటే అట్లా ఒకసారి కడితేనే మనకి ఇంకా ఏడుపు వస్తుంది. నెక్స్ట్ అమ్మో వద్దు, లాస్ట్ టైం ఇంత కట్టాను, ఇంకోసారి 5,000 కట్టినా 10,000 కట్టినా ఇంకా కట్టే ఓపిక లేదు, ఇంకోసారి కట్టను అని భయంతోనన్నా అట్లీస్ట్ వాయిలేట్ చేయకుండా ఉంటాను. రైట్, యా, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.